జమిలి బిల్లుల కోసం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు చోటు దక్కింది. ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 1కి అవకాశం కల్పించారు. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు సీఎం రమేష్ బాలశౌరి, హరీష్ బాలయోగి, విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి లక్ష్మణ్ కు జేపీసీలో చోటు కల్పించారు. ఇదే అంశంపై మరింత సమాచారం సంతోష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సంతోష్, ఏదైతే కేంద్రం ప్రతిష్టాత్మకంగా జమిలీ ఎన్నికలను తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్ లో ఈ యొక్క బిల్లుపై అయితే గనక వేడిగా చర్చ కొనసాగినటువంటి నేపథ్యంలోనే ఇంకా దీనికి సంబంధించి జాయింట్ పార్లమెంట్ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు లోక్సభ అదేవిధంగా రాజ్యసభ నుంచి ఏదైతే ఇటు ఎంపీలు ఉంటారో వారిని అయితే కనుక ఈ యొక్క కమిటీలో తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క కమిటీలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఏపీ నుంచి 4 ఎంపీలు అయితే కనుక ఈ యొక్క కమిటీలో ఉండడం జరిగింది. అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంటరీ సభ్యులైనటువంటి బాలశౌరి కావచ్చు, అదేవిధంగా సీఎం రమేష్, బాలయోగి, ఇలా విజయసాయిరెడ్డి ఇటువంటి నాయకులు అయితే కనుక ఈ యొక్క కమిటీలో ఉండడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ప్రతిపక్షం నుంచి కాంగ్రెస్ లో నుంచి కూడా ఏదైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళని సైతం కూడా ప్రియాంక గాంధీ లాంటి పార్లమెంట్ కూడా ఈ యొక్క కమిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క జమిలీ ఎన్నికలు తీసుకురావడం వల్ల ఇక దేశం సమగ్ర అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల ఆటంకాలు లేకుండా కూడా సమగ్రంగా నిరంతరంగా అయితే కనుక కొనసాగే అవకాశాలు కనబడతాయి. అదేవిధంగా ప్రజాధనం కూడా వృధా అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఎన్నికలతో పాటు ఏదైతే ఎన్నికలు కూడా అమల్లోకి రావడం పట్ల అయితే కనుక కొంత పాలన అనేది కూడా వెనుకబడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క జమిలీ ఎన్నికలు తీసుకురావడం జరుగుతూ ఉందంటూ కూడా ఇటు కేంద్రం చెప్తా ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే గతంలో భారతదేశం మొదట్లో అయితే కనుక ఏదైతే ఈ యొక్క ఎన్నికలు జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేది కూడా నిర్వహించేది. ఏదైతే కొన్ని పాలనా పరంగా కొన్ని ఇబ్బందులు రావడంతో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడంతో ఇటు రాష్ట్రాల్లో కొంత వెనకబడినటువంటి కొన్ని రాష్ట్రాల్లో అయితే కనుక ఒక్కొక్కసారి ఎన్నికలు జరగడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు కేంద్రం మాత్రం ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క జమిలీ ఎన్నికలు అనేది నిర్వహించాలని భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణలు కావచ్చు వీటన్నిటిపై కూడా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆర్టికల్స్ కావచ్చు వీటన్నిటిని కూడా ఏ విధంగా సవరించాలి, అదేవిధంగా సవరించిన అనంతరం కూడా ఈ యొక్క ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను సైతం కూడా నిర్వహించిన అంటే లోక్సభ అదేవిధంగా శాసనసభ ఎన్నికలు నిర్వహించిన అనంతరం 100 రోజుల తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అనేది కూడా నిర్వహించాలంటూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క జమిలీ ఎన్నికలు ఇప్పుడు ప్రతిపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీలో బలం లేకపోయినా కూడా పార్లమెంట్ లో ఈ యొక్క బిల్లుని ప్రవేశపెడుతున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే బిల్లులు ప్రవేశపెట్టాలంటే బలం అవసరం లేదు, ప్రజా శ్రేయస్సు కొరకు ఆలోచించాల్సినటువంటి పని ఎంతైనా ఉందంటూ కూడా మరోవైపు బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ సంతోష్.